సందేహాలు ఎక్కువైపోయినాయి మీకు. అంటే కలిసి పని చేయకూడదు అనుకున్నా. కొట్టేసుకోవాలి కదా మేము, అలా కొట్టుకోము గొడవలు రావు మేము కొట్టుకోం. వైసీపీ వాళ్ళు కొట్టుకోవాలి, మేము కొట్టుకోం. ఖచ్చితంగా కొనసాగుతుంది. అంటే ఇది మేము కంటిన్యూస్గా వెళ్ళిపోవడానికి పెట్టుకున్నాం. కానీ ముందుగా మాకు ఇప్పుడు ఉమ్మడి కార్యాచరణ మీద ప్రణాళిక అన్ని సిద్ధం చేసుకున్న తర్వాత అది వారు చేయాల్సిన యాత్రలు వారికి ఉన్నాయి, అలాగే నేను చేయాల్సినవి నా తరపున ఉన్నాయి, అలాగే ఉమ్మడి కార్యాచరణ కూడా ఉంటుంది, అన్ని కలిపే ఉంటాయి. అది ఇంకొక వారం 10 రోజులు సంపూర్ణమైన స్పష్టత ఇస్తాం. వెరీ సింపుల్. దీని పెద్ద మీరు లోతుగా అధ్యయనం దీని నుంచి లాగాల్సిన అవసరం లేదు. బీజేపీ, నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు, నేను యాజ్ ఎ జనసేన యాజ్ అన్ ఎన్డీఏ పార్ట్నర్. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చాలా చిత్రమైన పరిస్థితి. దాన్ని నా ప్రయారిటీ, జనసేన ప్రయారిటీ, పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలే ప్రయారిటీ. ఇది భారతీయ జనతా పార్టీ నాయకులు, అగ్రనాయకులు కూడా అర్థం చేసుకున్నారు. అందరూ సానుకూలంగానే ఉన్నారు. అన్ని వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నారు. ఆల్ వ్యవస్థలు, అన్ని వ్యవస్థల్ని ఈ ప్రభుత్వం మేనేజ్ చేస్తుంది. సాక్షి, థ్యాంక్ యూ అమ్మా. ఓకే, ఆల్ గుడ్. ఎస్ అమ్మా. అధికారులమ్మా, అది ఐఎమ్ నాట్ ప్రివీ టు దట్ డిస్కషన్ తల్లి. ఎందుకంటే నిన్న నేను ములాఖాత్కి వెళ్ళలేదు. నేను ఇక్కడ సిఐడి వాళ్ళు రమ్మన్నారు కనుక ఈ పనిలో ఉన్నాను. బాబు గారిని చూసిన తర్వాత అమ్మవుతే బాధపడింది. ఎందుకంటే కొంచెం ముఖం అంతా పీలుకుపోయింది, చాలా ఇబ్బంది పడ్డారు. అమ్మ ముఖం చాలా చిన్నగా అయిందని కూడా చెప్తాం జరిగింది. ప్రజలందరూ కూడా ఆలోచించారు. 73 సంవత్సరాల వయసు, 45 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చివరికి స్కిల్ డెవలప్మెంట్లో 27 కోట్ల అవినీతి జరిగింది. అది కూడా ఆయనకి రాలేదు, పార్టీకి వెళ్ళినాయి, బాండ్ల ద్వారా వెళ్ళినాయో దేని ద్వారా వెళ్ళినాయని ఆరోపణ చేసే పరిస్థితికి వచ్చింది. ప్రజలందరూ మళ్ళీ ఆలోచించాలి. 45 సంవత్సరాలు మీ అందరి ఆశీస్సులతో మీకోసం సేవ చేసినందుక ఈ శిక్ష? మన పిల్లల కోసం సైబరాబాద్ కట్టినందుక ఈ శిక్ష? రాయలసీమకి కియా, ఫాక్స్కాన్, టీసీఎల్ లాంటి పరిశ్రమలు తీసుకొచ్చినందుకు ఈ శిక్షణ? ఉభయ గోదావరి జిల్లాల్లో ఫిషరీస్ ని పెద్ద ఎత్తున ప్రోత్సహించినందుకు ఈ శిక్షణ? అదేవిధంగా ఉత్తరాంధ్రకి పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చి, కంపెనీలు తీసుకొచ్చి, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు తీసుకొచ్చినందుకు ఈ శిక్షణ? ఇట్లా 45 సంవత్సరాలు ఒక చిత్తశుద్ధితో నిరంతరం ప్రజల కోసం, ప్రజల గురించి ఆలోచించే వ్యక్తిని ఈరోజు వ్యవస్థల్ని మేనేజ్ చేసి ఆయనకి రావాల్సిన కనీస ఫెసిలిటీస్ జైల్లో కూడా ఇవ్వకుండా ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చేస్తుందంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమంటారు. ఇట్లా హెరాస్మెంట్ కొనసాగుతూ పోతే రాబోయే రోజుల్లో ఇంకా రాష్ట్ర అభివృద్ధి గురించి ఎవరు ఆలోచించరు. రాబోయే రోజుల్లో మెరుగైన పాలసీ తీసుకొచ్చి నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పించాలని ఎవరు ఆలోచించరు. నేను ఈరోజు అడిగే అధికారులు, అసలు IRR, ORR నాకు సంబంధం లేదే, నన్ను ఎందుకు పిలిచారంటే జియో 282లో IRR, ORR అన్న పదం ఉంది కనుక, GOMలో మీరు ఉన్నారు కనుక మిమ్మల్ని పిలిచాను.
అంటే ఎక్కడ పోతున్నారో చూడండి. ఇప్పుడు ఈ టీవీ లాగా 10 రూపాయల షేర్ 350 రూపాయలు ఎవరు కొనలా, అది జరగల. అలాంటిది ఏం తప్పు చేయకపోయినా నిరంతరం ప్రజల గురించి ఆలోచించినందుకే ఈరోజు ఈ సైకో జగన్ చంద్రబాబు నాయుడు గారికి ఇంత పెద్ద శిక్ష వేశాడు. ఇది దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమని కోరుతాను. థ్యాంక్ యూ అమ్మా. జై హింద్. వైసీపీ కార్యకర్తలు అని మీ పచ్చ ఛానల్ వేసే మిగతా ఛానల్ వేయలేదు. ఫస్ట్ కైండ్ ఇన్ఫర్మేషన్. రెండవది, గత ఎన్నికల్లో నాకు వెన్నుపోటు పొడిచి మా జిల్లా పెద్ద నాయకుల ఆశీర్వాదాలతో పనిచేసిన వాళ్ళని 4 నెలలుగా పక్కన పెట్టాం. జగన్ గారు కూడా పక్కన పెడితే ఈరోజు వాళ్ళు వైఎస్ఆర్సీపీ ముసుగులో సచివాలయం అన్న కుంటి సాగు చూపించి దాడి చేయాలనుకుంటే అది ఎవరైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోరు. లా అండ్ ఆర్డర్ ముఖ్యం. అది ఒక మహిళ మీద దాడి చేయటం అనేది తప్పు. ఒకవేళ వాళ్ళకి ఏదైనా అక్కడ సచివాలయం ఏర్పాటు కనుక అభ్యంతరం ఉంటే, మా ఇల్లు నగిరిలోనే ఉంది, మా ఫ్యామిలీ అక్కడే ఉంటున్నాం, వచ్చి ఇంటికి రిప్రజెంటేషన్ ఇచ్చి వాళ్ళు మేము చేయకుంటే మాట్లాడినా పర్వాలేదు. కానీ వాళ్ళ మనసులో ఉన్నది వాళ్ళు నన్ను ఓడించాలనుకుంటే 2000 ఓట్లతో నేను బయటపడిపోగానే వాళ్ళు నా గెలుపుని తట్టుకోలేక ఇలాంటి దురాగతాలకు పాల్పడ్డారు. ఇది 4 నెలలుగా అంతర్గతంగా జరుగుతుంది, ఈరోజు బయటపడింది. సో అధిష్టానం గారు ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళ మీద చర్యలు చేపడతారని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు, అంటే జనాలతో సహా, కార్యకర్తలతో సహా నా ఇంటికి నేరుగా వచ్చి ఏ పనైనా చేసుకునే అవకాశం మా ఇంట్లో ఉంది. గతానికి ఇప్పటికీ మనుషులకు ఇప్పటికీ తేడా ఏమిటో గమనించమని అడుగుతా ఉన్నా. నిజంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి అవినీతి చేసినా కూడా నోరెందుకు మెదపడు ఆ పెద్ద మనిషి అనంటే కారణం ఆ అవినీతిలో ఈయనకు కూడా పార్ట్నర్ కాబట్టి. ఎవడు నోరు మెదపడు, ఎవడు మాట్లాడడు, ఈనాడు అనే దినపత్రికలో ఎవడు చూపడు, ఆంధ్రజ్యోతి అనే టీవీలో ఎప్పుడు రాదు, TV5 వాళ్ళు అసలు చెప్పరు, దత్తపుత్రుడు ప్రశ్నించడు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరో విషయం కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. గత ప్రభుత్వంలో చంద్రబాబు నొక్కిన బటన్లు ఎన్ని అని అడగండి మీరు అడుగుతా ఉన్నా. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు నొక్కిన బటన్లు 0. పేదలకు ఇచ్చింది అరకొర. అదే ఇప్పుడు మీ బిడ్డ ప్రభుత్వంలో ప్రతి ఒక్క పేదవాడికి పెన్షన్ కానివ్వండి, ఇతర పథకాలు కానివ్వండి, నేరుగా ఈరోజు మీ బిడ్డ బటన్ నొక్కడం నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా 2,46,000 కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఈరోజు పోతా ఉంది. ఎక్కడ లంచాలు లేవు, ఎక్కడ వివక్ష లేదు, ఎక్కడ లంచాలు లేవు, ఎక్కడ వివక్ష లేదు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. 2,46,000 కోట్ల రూపాయలు ప్రతి పేదవాడికి కూడా మంచి జరిగిస్తూ ఆ కుటుంబాలకు మంచి జరగాలని ఎందుకు మీ బిడ్డ చేయగలిగాడు, ఎందుకు చంద్రబాబు అప్పట్లో చేయలేకపోయాడు అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అదే రాష్ట్రం, అదే బడ్జెట్, అప్పులు కూడా అప్పటికన్నా ఇప్పుడు మీ బిడ్డ ప్రభుత్వంలో గ్రోత్ రేట్, అప్పుల గ్రోత్ రేట్ తక్కువ. మరి మీ బిడ్డ ఎందుకు చేయగలిగాడు? ఆ 5 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయలేకపోయాడు అని చెప్పి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. అదే రాష్ట్రం, అదే బడ్జెట్. కేవలం మారిందల్లా ఒక్క ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఉన్న వ్యక్తి మాత్రమే మారాడు. ఒక్క వ్యక్తి
మారడంతో ఈరోజు 2,46,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వచ్చి పడింది. కేవలం మార్పు ఒక వ్యక్తి మాత్రమే మారాడు. అదే రాష్ట్రం, అదే బడ్జెట్. ఆలోచన చేయమని చెప్పి కూడా కోరుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా, ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. అప్పట్లో ఎందుకు ఈ బటన్లు నొక్కే కార్యక్రమం జరగలేదు, ఎందుకు ఇలా 2,46,000 కోట్లు ఎందుకు ఇవ్వలేకపోయారు అని అంటే కారణం, అప్పట్లో ప్రతి పేదవాడి ముఖం మీద చిరునవ్వు చూడాలని చెప్పి పాలన జరగలేదు. అప్పట్లో పాలన కేవలం దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడమే తప్ప వేరే పాలన జరగలేదు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అప్పట్లో ఒక గొప్ప గజదంగల ముఠా రాజ్యాన్ని పరిపాలన చేసేది. ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ5, ఒక చంద్రబాబు, వీరందరికీ తోడు ఒక దత్తపుత్రుడు. ఇదే జరిగింది. దోచుకోవడము, దోచుకున్నది పంచుకోవడము, పంచుకొని తినుకోవడం. అప్పట్లో డిపిటి పాలన జరిగితే ఈరోజు మీ బిడ్డ హయాంలో మీ బిడ్డ బటన్ను నొక్కుతా ఉన్నాడు. నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్ళే డిబిటి పాలన ఈరోజు జరుగుతూ ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమ్మ ఒడి అనే స్కీమే లేదు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమ్మ ఒడి అనే స్కీమే లేదు. ఈ ఒక్క స్కీమ్ ద్వారా ఈ 5 సంవత్సరాలలో మీ బిడ్డ 44,49,000 మంది నా అక్క చెల్లెమ్మలకు మేలు చేస్తూ అక్షరాల మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా 26,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి పంపించడం జరిగింది. మారిందల్లా కేవలం ఒకే ఒక వ్యక్తి, ముఖ్యమంత్రి మాత్రమే మారాడు. నా అక్క చెల్లెమ్మలకు అమ్మ ఒడి అనే పథకం ద్వారా 26,000 కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మలకు వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండగా రైతు భరోసా అనే స్కీమే లేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ 5 సంవత్సరాలు రైతు భరోసా అనే స్కీమే లేదు. ఇవాళ ప్రతి సంవత్సరం అక్షరాల 53,52,000 మంది రైతన్నలకు మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా రైతన్నల ఖాతాల్లోకి ప్రతి సంవత్సరం 13,500 రూపాయలు పడుతా ఉంది. కేవలం ఈ ఒక్క రైతు భరోసా అన్న ఒకే ఒక్క స్కీమ్ ద్వారా మీ బిడ్డ ఈ 5 సంవత్సరాలలో నా రైతన్నలకు పంపించిన మొత్తం 33,300 కోట్ల రూపాయలు నేరుగా పంపించడం జరిగింది. మారిందల్లా రేవంత్ రెడ్డి గారు మేము కాంగ్రెస్ పార్టీని ఆయన గెలిపిస్తాక మేము అక్కడ కూర్చొని పనిచేయటానికి కాదు, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాకి మేము అది జగన్మోహన్ రెడ్డి గారు మేము కాంగ్రెస్ పార్టీనా? మేము తెలంగాణలో ఏ పార్టీకి మద్దతు తెలపలేదు. మేము అక్కడ ఉన్నటువంటి పార్టీని కూడా తీసేసి వచ్చి ఇక్కడ మేము ఆంధ్రప్రదేశ్ వరకు పరిమితం అయ్యాం. అక్కడ ఎవరు గెలుస్తారు, ఎవడు ఓడిపోతాడు అన్నది మాకు సంబంధం లేని విషయం. మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఎగబడిపోవటం ఉండదు,
దూరంగా వెళ్ళిపోవటం ఉండదు. ఆయన లిమిట్స్లో ఉంటాడు. ట్విట్టర్లో పెట్టాడు ఆయనకి అభినందనలు అని చెప్పి ఆయన ఫోన్ చేసి అభినందించలేదు. ఆయనకంటే కేసీఆర్ గారు తొంటిరిగింది కాబట్టి ఆయన పరామర్శించాడు. ఈయనకి తొంటే మెరగలేదు కదా, ఈ నెల పరామర్శించారు ఒకటికి. కొంతమంది టీడీపీ అదేవిధంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేని లాక్కునే ప్రయత్నం చేశారు, అందుకే ప్రకృతి బ్యాలెన్స్ చేసిందన్నట్టు వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గురించి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో డిస్కషన్ చేయటం, ఇక్కడ పెద్ద పట్టించుకోవటం అంత అవసరం లేదు. ఒకవేళ నాకు లేకపోతే మాకు ఎవరికైనా అపాయింట్మెంట్ కావాలంటే డైరెక్ట్గా ఢిల్లీ వెళ్తే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్లు దొరుకుతాయి. అక్కడి నుంచి ఒక ఫోన్ చేయించుకుంటే ఇక్కడ రేవంత్ రెడ్డి చేస్తాడు. కాబట్టి ప్రత్యేకంగా మాకు రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ తీసుకోవటం, రేవంత్ దగ్గరికి వెళ్ళటం. ఇది రేవంత్ రెడ్డి ఏదైనా ప్రాంతీయ పార్టీనా? రేవంత్ రెడ్డి ఏమైనా సుప్రీమా? వాళ్ళు ముఖ్యమంత్రిగా పెట్టుకున్నారు, ఆయన ఆ పదవిని ఎంజాయ్ చేయమనండి. ఊరిని ఇవన్నీ ముఖ్యమంత్రి గురించి వాళ్ళ గురించి నాకు ఫోన్ చేయలేదు, ఏం దీనికి ఫోన్ చేసేది? ఆయన ట్విట్టర్లో పెట్టాడు మర్యాదగా కంగ్రాచులేషన్స్ ముఖ్యమంత్రి అయినందుకు అని చెప్పి. నాకు ఫోన్ చేయలేదు, నన్ను వచ్చి కలవలేదు. ఎందుకు ఫోన్ చేస్తారు, ఎందుకు వెళ్ళి కలుస్తారు? ఒక్కొక్కళ్ళ పద్ధతి ఒక రకంగా ఉంటుంది. మా చంద్రబాబు నాయుడు అయితే ఎవడు ముఖ్యమంత్రి అవుతాడని చూసుకుంటూ ఉంటాడు. ఫోన్ టప్పటప్పుడు ఫోన్ కొట్టి నేనే నిన్ను గెలిపించానని చెబుతాడు. మాకు ఆ పరిస్థితి లేదు, మేము అంత ఎగబడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇవన్నీ రేవంత్ రెడ్డినో లేకపోతే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులను పట్టించుకునే టైం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. మాకు ఇక్కడ మా రాష్ట్రమో మా రాష్ట్ర పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం, ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ సిచ్యువేషన్స్లోనే మేము ఉంటాము. మాకు ఈ రాష్ట్రంలో తప్పించి పక్క రాష్ట్రాల్లో మాకు పార్టీ ఉంది కదా, ఎందుకు తీసాం? వద్దనుకునే కదా. ఒక ఎంపీ గెలిచాం, ఖమ్మం జిల్లాలో 3 ఎమ్మెల్యేలు గెలిచాం. మేము పోటీ చేసిన ప్రతి చోట 40,000 50,000 ఓట్లు వచ్చినాయి. అయినా కూడా వద్దనుకుని మేము ఇక్కడికి ఎందుకు వచ్చాం? మాకు అవసరం లేదనే కదా పక్క రాష్ట్ర రాజకీయాల్లో. మళ్ళీ ఇప్పుడు ఏదో ఇవన్నీ కూడా ఏపీఎన్ రాధాకృష్ణ పని పాట లేకుండా అక్కడ ఒక సొల్లు ఏకిలి పురాణం అని ఒకటి పెట్టి ఆ ఏకిలి ప్రోగ్రాంలో పెట్టే కార్యక్రమం ఇవన్నీ పెద్ద మాట్లాడుకుంటుంది. ఎవరు? లేకపోతే ఆయన్ని వచ్చి ఇక్కడ ప్రెసిడెంట్ అవ్వమనండి. రేవంత్ రెడ్డి సపోర్ట్ అందిస్తాం కాదు. లేదా అక్కడికి ముఖ్యమంత్రి పదవి రిజైన్ చేసి ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ ప్రెస్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అవ్వమనండి. వాళ్ళ పార్టీకి వాళ్ళు అందించుకోక ఎవరికని చెప్తాడు? ఆయన చంద్రబాబు నాయుడిని గెలిపించాలంటే షర్మిలా గారికి అందించాల్సిందే కదా, తప్పదు కదా. టీడీపీ ఎంపీ కేసీఆర్ నాని కూడా రాజీనామా చేశారు, ఎలా చూస్తారు? చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా డబ్బులకి సీట్లు అమ్ముకుంటున్నాడు. అతనికి కష్టకాలంలో ఉన్నటువంటి కేసీఆర్ నానిని పక్కన పెట్టి వాళ్ళ తమ్ముడు 100 కోట్లు 150 కోట్లు ఇస్తానంటున్నాడంటే ఎంపీని పక్కన పెట్టి సీటు అమ్ముకున్నాడు. అతను మా గుడివాడ క్యాండిడేట్, ఇద్దరు పార్ట్నర్స్, ఇద్దరు చెరువు 100 ఖర్చు పెడుతున్నారు. ఆ సీట్లు 2 అమ్మేశాడు. చంద్రబాబు నాయుడు డబ్బులకి రాజ్యసభ సభ్యులు అమ్ముకున్నాడు, ఎమ్మెల్సీలు అమ్ముకున్నాడు, ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకుంటాడు. ఆడు చంద్రబాబు అనేవాడు 420 ఎన్టీఆర్ఆర్ పెట్టినటువంటి పార్టీలో పందికొక్కులాగా చేరి డబ్బులు నిన్న అక్కడ మీటింగ్లో చెబుతున్నాడు, మీరందరూ నేను 45 ఒక్కొక్కళ్ళ పిల్లలకి 15,000 ఇస్తాను సంవత్సరానికి, మీరు 4-5 పిల్లల్ని కనమని చెప్పి. ఆ 15,000 నీ పప్పు గడికి ఆడితో కనిపించవు 4-5.